గైస్, ఈ వీడియో వచ్చేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సర్చ్ చేస్తున్నారో ఓకేనా వాళ్ళ కోసం ఇది అమేజింగ్ ఆపర్చునిటీ అనమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ అనే కంపెనీలో ఒక అమేజింగ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. రోల్ వచ్చేసి వెరిఫికేషన్స్ స్పెషలిస్ట్. ఇది కంప్లీట్ రిమోట్ రోలు. ఈ రోల్కి అప్లై చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఈ వీడియోలో కంప్లీట్గా నేను జాబ్ డీటెయిల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా మంచి అవకాశం. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా. అండ్ సో లెట్ స్టార్ట్. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ స్పెషలిస్ట్. ఈ రోల్లో రిఫరెన్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్స్ని హ్యాండిల్ చేయడం అనేది ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనమాట ఈ రోల్లో. కంపెనీ నేమ్ వచ్చి ఫస్ట్ అడ్వాంటేజ్. ఓకే. వర్క్ టైప్ వచ్చేసి కంప్లీట్గా రిమోట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో యూ కెన్ మేనేజ్ యువర్ వర్క్ అనేది మీరు ఎక్కడి నుంచైనా ఎనీవేర్ యూ కెన్ మేనేజ్, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు మీరు. ఇది కంప్లీట్ ఎంట్రీ లెవెల్ అని మెన్షన్ చేశారు. ఇట్ మీన్స్ ఫ్రెషర్స్ అనమాట. నైట్ షిఫ్ట్ ఆర్ షిఫ్టింగ్ షెడ్యూల్స్. మీకు నైట్ షిఫ్ట్కి మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. వాళ్ళు మీకు ఏ షిఫ్ట్ ఇస్తే ఆ షిఫ్ట్కి మీరు రెడీగా ఉండాలి. మ్యాక్సిమం నైట్ షిఫ్టే ఉంటుంది ఇది. ఓకే. చాలామంది అడుగుతున్నారు నైట్ షిఫ్ట్ జాబ్స్ ఏమైనా చెప్పండి అని. సో ఇది మంచి ఆపర్చునిటీ, అప్లై చేయండి. ఓకే. సాలరీ డీటెయిల్స్ జాబ్ డిస్క్రిప్షన్లో వీళ్ళు మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ, బట్ నేను అనలైజ్ చేశాను. లైక్ గ్లాస్ డోర్లో రివ్యూస్ అలా నేను చూశాను. ఫస్ట్ అడ్వాంటేజ్కి అయితే కాంపిటేటివ్ ప్యాకేజెస్ అనేది ఇస్తుంది. కాంపిటేటివ్ ప్యాకేజెస్ ఇవ్వడంలో ఇది మంచి రిప్యుటేషన్ అయితే నాకు కనిపించింది. ఓకే. రోల్ వచ్చేసి ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఫర్ వెరిఫికేషన్ రిలేటెడ్ వాటిని మీరు మేనేజ్ చేయాలి. ఓకే. ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వేరే రిఫరెన్సెస్ కానీ వాటి రిలేటెడ్ మీరు ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్, లైక్ ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ లాంటి కాల్స్ అనమాట. వాటిని మీరు కాల్స్ అనేది మీరు మేనేజ్ చేయాలి. కలెక్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ వయా ఫోన్, ఫ్యాక్స్ ఆర్ మెయిల్. ఈ ఫోన్ కానీ, ఫ్యాక్స్ నుంచి కానీ, మెయిల్స్ నుంచి కానీ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ కన్ఫర్మ్ రిఫరెన్స్ క్రెడిబిలిటీ. ఓకే. ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెయింటైన్ అండ్ అప్డేట్ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్లో మీరు రిఫరెన్సెస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండాలి, మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆన్సర్ ఎంక్వైరీస్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అండ్ క్లయింట్స్ రిగార్డింగ్ బ్యాక్గ్రౌండ్ చెక్ స్టేటస్. బీజీవీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది కదా, ఆ స్టేటస్ అనేది మీరు ఎంక్వైరీస్ కానీ, ఆ క్యాండిడేట్స్కి కానీ, ఆ క్లయింట్స్కి కానీ మీరు ఆన్సర్స్ చేయాలి వాళ్ళ ఎంక్వైరీస్కి. అండ్ కోఆర్డినేట్ విత్ డిపార్ట్మెంట్స్ ఫర్ క్లారిఫికేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అప్డేట్స్ అనేది మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ అదర్ రిలేటెడ్ టాస్క్స్ లైక్ సెట్టింగ్ అప్ క్లయింట్ ఆర్డర్స్, క్వాలిటీ చెక్స్ కానీ, అండ్ డేటాబేస్ అప్డేట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఆ రిలేటెడ్ టాస్క్ల మీద కూడా మీరు పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉండాలి మీ వర్క్ అనేది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు మినిమం 2 years ఇన్ కాలేజ్ ఆర్ 1 year విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్. సో ఇట్ మీన్స్ ఇంటర్ వాళ్ళకి సరిపోతుంది ఇది. ఇంటర్ కూడా వాళ్ళు ఎలిజిబుల్లే, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక ఈజీగా మీరు సెలెక్ట్ అయిపోతారు. కన్వర్జేషనల్ ఇంటర్వ్యూస్ అనేది మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఓకే. అండ్ అసెస్మెంట్ ఉంటుంది. అక్కడ మీకు 80% ఆర్ అబౌవ్ అనేది మీరు కంపల్సరీగా పాస్ అవ్వాలన్నమాట. ఓకే. అండ్ టైపింగ్ స్పీడ్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు క్లియర్గా, 60 ఉండాలి. వర్డ్ పర్ మినిట్ అనేది WPM 60 అనేది కంపల్సరీ ఉండాలి. మీరు అటెంప్ట్ చేసేటప్పుడు టైపింగ్ టెస్ట్ చేసుకోండి. మీకు 60 వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఫుల్గా ప్రాక్టీస్ చేసి మీరు అటెంప్ట్ చేయండి. దెన్ మీకు ఈజీ. 60 అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఇది పాసిబుల్. ఓకేనా. టైపింగ్ మంచిగా వచ్చిన వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట ఇది. మ్యాక్సిమం కస్టమర్ రిలేటెడ్ రోల్స్లో 30 to 35 అలా చూస్తారు, మ్యాక్సిమం 40, బట్ ఈ కంపెనీ 60 చూస్తుంది. బట్ మీరేమి ఛాన్స్ గివ్ అప్ చేయొద్దు, చాలా మంచి ఛాన్స్ ఇది. మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం టైపింగ్ స్పీడ్ మీద ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజర్స్లో కూడా ప్రొఫిషియెంట్గా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ ఇన్బౌండ్ కాల్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రికమెండెడ్ బట్ నాట్ మ్యాండేటరీ. వాళ్ళు వాటి మీద ఉంటే కనుక ఇన్బౌండ్ కాల్స్లో కానీ, ట్రాన్సాక్షన్ రిలేటెడ్లో కానీ ఉంటే కనుక వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట ఎక్స్పీరియన్స్ ఈజీగా. అండ్ మస్ట్ బీ విల్లింగ్ టు రిమోట్లీ డ్యూరింగ్ నైట్ షిఫ్ట్లో కానీ, రొటేషనల్ షిఫ్ట్లో కానీ మీరు
రిమోట్‌గా వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయ్యి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కెరీర్స్ పేజ్‌లో అప్లై చేయండి. ఇదే అనమాట. ఇక్కడ అప్లై ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరిచ్చి ఇక్కడ రెజ్యూమ్ అది అటాచ్ చేసి రెజ్యూమ్ అనేది మీరు మేక్ చేసుకోవడం అనేది కరెక్ట్‌గా చేసుకోండి. నేను చెప్పిన స్కిల్స్‌కి వాటికి మ్యాచ్ అయ్యేలా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోవాలి. మీరేదన్నా ఇక్కడ ఒక రెజ్యూమ్ ఎక్కడైనా అప్‌లోడ్ చేస్తున్నారు అంటే, అక్కడ క్లియర్‌గా వాళ్ళు ఆల్రెడీ డిస్క్రిప్షన్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది ముందుగానే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, ఆ స్కిల్స్‌ని మీరు చిన్న ఎడిట్ చేసుకొని రెజ్యూమ్ అనేది చేంజ్ చేసుకోండి. లైక్ స్కిల్స్ లాంటివి ఎడిట్ చేసుకోండి ఎవరీ జాబ్‌కి అప్లై చేసేటప్పుడు. అప్పుడు మీరు ఎవరీ జాబ్‌కి మీరు అప్లై చేసే ప్రతి జాబ్‌కి మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, రెజ్యూమ్ రిలేటెడ్ ఏదైనా గైడెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఐ కెన్ గివ్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అవి ఇచ్చి మీరు ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి. చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి అప్లికేషన్ అనేది. ఓకే. మీ ఎలిజిబిలిటీ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని మీరు కరెక్ట్‌గా చెక్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది. దాంట్లో మీకు టైపింగ్ టెస్ట్ అనేది 60 వర్డ్ పర్ మినిట్ అచీవ్ చేయాలి. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ టెస్ట్ ఉంటుంది కదా! ఈ టెస్ట్ కూడా 80% ఆర్ అబోవ్ క్వాలిఫై అవ్వాలి. అసెస్మెంట్ రిలేటెడ్ ఏమైనా సపోర్ట్ కావాలి అంటే నేనిస్తాను. అండ్ దాని తర్వాత మీకు స్క్రీనింగ్ కాల్ అనేది ఉంటుందనమాట. క్వాలిఫై అవుతారు కన్ఫర్మ్‌గా. హెచ్ఆర్ టీమ్ నుంచి కాలొస్తుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్, మీ స్కిల్స్ ఏంటి అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీని అని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది మోస్ట్‌లీ కన్వర్జేషనల్‌గా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషను అండ్ రోల్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ మీద వాళ్ళు మిమ్మల్ని ఫోకస్ చేస్తారనమాట. దాని తర్వాత ఈజీగా ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు. ఇంటర్వ్యూ సక్సెస్ అయితే కనుక ఆఫర్ లెటర్ ఇస్తారు. దాని తర్వాత ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇదైతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఓకేనా? అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. రెజ్యూమ్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యేలా చేసుకుంటే కనుక అసెస్మెంట్ అనేది కన్ఫర్మ్‌గా వచ్చేస్తుంది అందరికి. ఫర్దర్‌గా ప్రాసెస్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. అండ్ వెరిఫికేషన్ స్పెషలిస్ట్ జాబ్ అనమాట ఇది. ఒక ఎవరైతే మీరు ఫ్రెషర్‌గా కెరీర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకిది మంచి ఛాన్స్. రిమోట్‌గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఛాన్స్. మిస్ చేయకండి. వీడియోలో చెప్పిన ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ప్రిపేర్ అవ్వండి. ఆ వేలో మీరు. మీ అందరికీ కూడా ఈ జాబ్‌కి అప్లై చేయడానికి సక్సెస్ రావాలని నేను కంప్లీట్‌గా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్లికేషన్స్. బాయ్.